బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సరోజిని హాస్పిటల్లో పేషెంట్లు ఆందోళనకు దిగారు. కంటి ఆపరేషన్లు వికటించాయంటూ పేషెంట్ల బంధువులు ధర్నా చేస్తున్నారు. డాక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 15 మంది పేషెంట్లకు కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా రావటం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు డాక్టర్లు. సరోజిని హాస్పిటల్లో పేషెంట్లు ఆందోళనకు దిగారు. కంటి ఆపరేషన్స్ వికటించాయంటూ పేషెంట్ల బంధువులంతా అక్కడ ధర్నా చేస్తున్నారు. డాక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 15 మంది పేషెంట్లకు దాదాపు కంటి చూపు కోల్పోయే పరిస్థితి ఉందని అక్కడి బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే సెలైన్ బాటిల్స్ లో బ్యాక్టీరియా రావటం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు డాక్టర్లు. హైదరాబాద్ సరోజిని హాస్పిటల్లో పేషెంట్ల బంధువుల ఆందోళనపై సమాచారాన్ని నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, అసలు ఏం జరిగింది? పేషెంట్ల ఆందోళనకు ప్రధాన కారణం ఏంటి? సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ 15 మందికి క్యాటరాక్ సంబంధించినటువంటి శుక్లాల్లో ఉన్నాయన్నటువంటి విషయం మీద అంటే దూరపు చూపు కోసం వచ్చిన వీళ్ళందరూ కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు పక్కన మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించిన వాళ్ళంతా రావడం జరిగింది. 7 మహిళలు, మరో 9 మంది జెంట్స్కు ఆపరేషన్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా గత మంగళవారం నాడు ఇక్కడికి వచ్చి దూరపు చూపు కోసం సర్జరీ కోసం వస్తే ఇక్కడ వైద్యులు వీరికి 2 days ఉన్న తర్వాత పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన తర్వాత సర్జరీ చేయడం జరిగింది. వారందరూ కూడా దాని తర్వాత ఇన్ఫెక్షన్ రావడానికి గల ప్రధాన కారణం ఇక్కడ అంటే వికటించింది అని చెప్తున్నారు వీళ్ళు, వాళ్ళ బంధువులు మాత్రం. కానీ దానికి కారణం వచ్చేసి ఫ్లూయిడ్ బాటిల్ ఏదైతే ఉందో దాంట్లో బ్యాక్టీరియా కలవడం వల్ల ఈ సమస్య వచ్చింది అన్నటువంటి విషయం మీద వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది ఈ సమస్య? మీ మదరా? అయితే హైదరాబాద్లో వర్క్ చేస్తాం సార్, ప్రైవేట్ కంపెనీలోని ఏదో చిన్న జాబ్ చేసుకుంటాం. అమ్మగారు అయితే ఊరి నుంచి వచ్చారు, వైజాగ్ డిస్టిక్ నర్సీపట్నం మాది. ఏంటంటే అది శుక్లాలో సర్జరీ పడుతుందని చెప్పారు. లాస్ట్ ట్యూస్డే అడ్మిట్ అయ్యాము, థర్స్డే సర్జరీ చేశారు, ఫ్రైడే డిశ్చార్జ్ అని చెప్పారు. ఫ్రైడే డిశ్చార్జ్ అని చెప్పి డిశ్చార్జ్ టయానికి చూసేసరికి ఈ 15 మెంబర్స్కి కూడా కళ్ళంట చీమలా రావడం జరిగింది. రీజన్ ఏంటని అడిగితే మాకు చెప్పకుండా ఓన్లీ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు డాక్టర్స్. సో మళ్ళీ రేపటికల్లా రికవర్ అవుతుంది, మీరు సాటర్డే కూడా తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. మళ్ళీ సాటర్డే సేమ్ అట్లానే జరిగింది. అట్లా 5 సార్లు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి వీళ్ళు సర్జరీ చేస్తున్నారో లేదా ఏం చేస్తున్నారో మాకు తెలియదు. మాకు వితౌట్ ఇన్ఫర్మేషను ప్లస్ ఏమని అడిగితే మండే డాక్టర్స్తో సూపరింటెండెంట్ గారితో డిస్కషన్ చేస్తే మా వల్ల మేము చేసే సర్జరీ వల్ల ఫాల్ట్ లేదు, మేము వాడే క్లోరైడ్ వల్ల దానివల్ల సొల్యూషన్ వల్ల ప్రాబ్లం ఉంది, దాంట్లో బ్యాక్టీరియా ఉంది అని చెప్తున్నారు సార్. బ్యాక్టీరియా అనేది చెక్ చేసుకోవడం కన్నది ఎవరి ప్రాబ్లం సార్? డాక్టర్స్ కాదా? డాక్టర్లది కదా. దాన్ని ఒక ల్యాబ్ పంపించి దాని రిపోర్ట్ తీసుకొని అప్పుడు సర్జరీ అనేది రావడం జరిగింది. ముందు సర్జరీ ఎవరు, ఏ డాక్టర్ చేశారు? సర్జరీ వల్ల మాకు డాక్టర్స్ నేమ్స్ కానీ సర్జరీ ఎవరు చేశారు కానీ ఏం మాకు లేదు సార్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు వరకు కూడా రిపోర్ట్స్ అనేది లేదు సార్. ఇప్పుడు మా మదర్కి సర్జరీ చేశారు, మా మదర్కి ఏం చేశారు, ఏం మెడిసిన్ ఇస్తున్నారు, ఏ రోజు ఏం చేశారు, ఈ 5 daysకి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తున్నారు అన్నది కూడా ఎవరికి రిపోర్ట్స్ అన్నది లేదు. ఈ మా మదర్కే కాదు, ఈ 15 మెంబర్స్ పేషెంట్స్ కూడా ఎవరికి రిపోర్ట్స్ అన్నది ఇవ్వలేదు. సో అదే కాకుండా ఒక్కొక్క వార్డులోని ఇద్దరిద్దరినే పెడుతున్నారు. ఇప్పుడు 15 మెంబర్స్ ఉండేటప్పుడు బాయ్స్ జెంట్స్ అనేది, లేడీస్ బాయ్స్ అనేది ఉంటుంది సార్. ఇంత జనరల్ వార్డు ఉంటుండగా బాయ్స్ని వన్ వైపు వీళ్ళు ఒకవైపు పెట్టి సో ఆపరేషన్ చేసి మొన్న 1 రోజులు అంటున్నారు. అప్పటి నుంచి కూడా కళ్ళు తెరవలేదా, మాట్లాడట్లేదా, ఇట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? వీళ్ళు 5 days సర్జరీ అంటే రోజు వాళ్ళు లిక్విడ్ ఇస్తారు పెయిన్ రాకుండా. ఈ పెయిన్తో పాటు వీళ్ళకి 1 hourకి 3 drops వేయాలి ఎవ్రీ పేషెంట్కి. 15 మెంబర్స్కి కూడా రోజంతా పక్కన మేము ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళకి అప్పచెప్పి ఇక్కడ సిస్టర్స్ కానీ ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ కావట్లేదు సార్. సో నిన్న మేము మాట్లాడిన తర్వాత కొద్దిగా రెస్పాండ్ ఇస్తున్నారు సిస్టర్స్. ఈ ఏంటంటే రోజు 24 hours 3 hours ఒకసారి డ్రాప్స్ వేయాలి. ఈ కళ్ళు ఎవరికైతే కోల్పోయారో వాళ్ళకి, ఈ కళ్ళు డ్యామేజ్ ఎవరికైతే అయిందో వాళ్ళకి 3 hours 1 గంటకి 3 సార్లు డ్రాప్స్ వేయాలి. మళ్ళీ 8 hours ఒకసారి ఒక డ్రాప్స్ వేయాలి. అది కూడా మేమే వేసుకుంటున్నాం సార్, మాదే రెస్పాన్సిబిలిటీ.
అమ్మ మీరు ఎప్పుడు రావడం జరిగింది, ఎట్లా ఉంది కంటి చూపు ఎట్లా ఉంది? నాకు కంటి చూపు అప్పుడు బాగానే కనపడింది, కొద్దిగా మబ్బు వచ్చేసింది, మళ్ళీ చెయ్యిగా ఉన్నదంతా పోయింది, కనిపించలేదు, కళ్ళు కనపడలేదు. 3-4 సార్లు ఆపరేషన్ అయింది. ఇప్పటికే 4 సార్లు ఆపరేషన్ చేశారా? ఆయాడ 2 రోజులు 2 చుట్లు చేసేసాడు, వెళ్ళినాడు. ఆయాడ కన్నుకి దెబ్బ వచ్చింది, చేయం పట్టడం తిప్పేశాడు. అది తిరగడం చూసేదాన్ని, కటారమన్నదండి, అందులోనే నేను చచ్చిపోయాను అనుకున్నాను. అది జరిగిందండి. మళ్ళీ మొన్న రాత్రి పెట్టారు, ఒక ఆడ మంచిని పెట్టితే ఆ ఆడ పొద్దుగా నెక్కగానే పెట్టింది, ఆ ఆడ కటాలు పడినది. ఈ ఏడ మళ్ళీ పెట్టి మరొక ఆవిడ ఉంది, మనం తెలుసుకుందాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది, ఏ ఆపరేషన్ ఎన్నిసార్లు చేశారు, చేసిన దానికి మళ్ళీ మీకు కూడా దూరపు చూపు గురించేనా కాట్రాక్ట్ సంబంధించిన? సుచిత్ర నుండి వచ్చానండి. సుచిత్ర నుండి వచ్చాను, కాస్త కండ్లు మసగ్గా ఉన్నాయని చెప్పి వచ్చాను. ఆల్రెడీ బయట చూపించుకుంటే ఆపరేషన్ అన్నారండి, ఇక్కడ మంచిగా చూస్తున్నారని తెలిసింది, అందుకని ఇక్కడికి వచ్చాము. అయితే అప్పుడు మామూలుగా అదే ఆపరేషన్ జరిగింది, కానీ 3 సార్లు కంటికి ఇంజక్షన్ ఇచ్చి సర్జరీ చేశారు, 2 సార్లు మాత్రం ఇంజక్షన్ ఇచ్చారండి. మరి నీళ్లతో కూడా మంచిగానే కడిగారు కళ్ళు, చెల్లినప్పుడల్లా నీళ్లతో మంచిగా కడుగుతున్నారు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కడో కొంచెం కనపడుతుందేమో అన్న కాస్త. చూపు కనపడుతుందా కొంచెమన్నా, లేదా మొత్తం మసకబారిందా, ఎట్లా ఉంది? అంటే ఈ కన్ను మూసుకొని చూస్తే మబ్బు బ్లూ రంగులు అలా ఉంటాయి, ఆకాశం మేఘం ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఇది పరిస్థితి. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో వైద్యం వికటించి, అంటే సర్జరీ వికటించి వారికి కంటి చూపు పోయే పరిస్థితి తయారైంది. మరోపక్క ఇక్కడ కూడా పండు ముసలిగా ఉన్నటువంటి ఈమె ఉంది, దాదాపు 90 ఏళ్ళకు ఉంది, ఆమెకు కూడా సర్జరీ వికటించినట్టుగా ఉంది, ఆమె మాట్లాడలేని పరిస్థితిలో కన్నీరు పెట్టుకుంటుంది. అదే సమయంలో మరో వార్డులో జెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అదే బాధను వెళ్ళగాకుతున్నటువంటి పరిస్థితి. అమ్మ మీరు మీ పేషెంట్ ఎవరు? అంజిరెడ్డి. ఏమైంది, ఎప్పుడు తీసుకొచ్చావు, ఏమైంది? ముందు సోమవారం తెస్తే మళ్ళీ సోమవారం రమ్మన్నారు, ఈ సోమవారం వస్తే అడ్మిట్ చేసుకున్నారు. ఇక మంగళవారం అని కాగితాలు రాసిరు, గుజారం చేస్తామని, గుజారం చేయలేరు, మంది ఎక్కువ అయ్యారని మళ్ళీ బేస్తారం చేసారు. రేపు మంచిగా ఉందని కుట్లిప్పారు, మళ్ళీ అదే ఆపరేషన్ వచ్చిందని మళ్ళీ దొరికిపోయారు సారిగా, మళ్ళీ చేసిండ్రు. మళ్ళీ శుక్రవారం మళ్ళీ చేసారు, మళ్ళీ శనివారము మళ్ళీ కుట్లిప్పి మళ్ళీ కుదరలేదని మళ్ళా డ్రెస్ వేసి మళ్ళీ దొరికిపోయారు. ఇక్కడ నర్సు డ్యూటీలో ఉన్నటువంటి నర్సు ఉన్నారు. ఇక్కడ ప్రజెంట్ అయితే వైద్యులంతా కూడా ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అందరూ కూడా డ్యూటీలకు డుమ్మా కొట్టి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే నర్సును అడిగించే ప్రయత్నం చేస్తే, అమ్మ ఇక్కడ ఎంతమంది ఉంటే మొత్తం 15 మంది ఒకే చాడు ఉండకుండా ఎందుకు డివైడ్ చేశారు, మీడియా వస్తుందని తెలిసా లేదు, ఎందుకు? సార్ మేల్ కేసెస్ మేల్ వార్డులో ఉంటాయి, ఫీమేల్ కేసెస్ ఫీమేల్ వార్డులో ఉంటాయండి. మా వార్డు కేసెస్ మా వార్డులో ఉన్నాయి, మేల్ కేసెస్ మేల్ వార్డులో ఉన్నాయి. ఓకే, ఎందుకోసం ఇదంతా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు మీకు తెలిసిన సమాచారం? అంటే మామూలుగా సర్జరీ గురువారం అయింది సార్, తెల్లారి పట్టి ఇప్పేటప్పటికి కొంచెం రెడ్నెస్ ఉందని మెడిసిన్స్ ఇస్తున్నారు. మళ్ళీ ఇంకా రిపోర్ట్ డాక్టర్స్కి తెలియాలి కదండి, మేము వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఫాలో అవుతున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి మరో సంఘటన ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి సిరంజీ బాటిల్ ఏదైతుందో ఈ సెలైన్ బాటిల్ దాని తర్వాత ఆపరేషన్ జరిగిన తర్వాత కళ్ళను శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ కళ్ళను శుభ్రం చేసేటువంటి ఈ సెలైన్ బాటిల్లో కొన్ని యాంటీబయాటిక్స్ సంబంధించినటువంటి అంతా లేకపోకుండా కేవలం బ్యాక్టీరియాస్ ఇమ్మడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అన్నటువంటి విషయాన్ని లోపల ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్ చెప్తున్నటువంటి మాత్రం ఈ కారణం వల్లనే కళ్ళు మొత్తం మందగించి సర్జరీ వికటించడానికి కారణమైంది అన్నటువంటి విషయాన్ని బయటికి చెబుతున్నటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. యశోద.